హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకంటే నాకు జలుబు చేసి గొంతు అలా చిన్నగా వస్తదండి. వాయిస్ పెద్దగా రాలేదు. అలా అని ఏమనుకోకండి. నిన్న శుక్రవారం అయితే మాకైతే సెలవు కాబట్టి ఇంటికాడే ఉన్నామనేసి చికెను దోస అయితే చేశాను. చాలా రోజులయిందనమాట చికెను దోస చేసుకొని. అందుకనేసి దోస, చికెన్ కర్రీ చేశాననమాట. అప్పుడు ఫస్ట్‌లో మేము చిన్న పిల్లకాయలప్పుడైతేనా దోసలు పొయ్యిల మీద పోసుకుంటే చాలా బాగుండేది దోస. అదిగాక మనకి ఇంటికాడ అప్పుడు కోళ్ళు కొనుక్కొచ్చుకొని కోసుకునేది కాదనమాట. మనకి ఇంట్లోనే సాకుడు కోళ్ళుండే. మంచిగా సాకిన కోళ్ళు మనకు నచ్చిన కోడి కోసుకొని తింటా ఉంటిమి. అలా చికెన్ మనకి ఇంట్లో కోడి నాటుకోడి పులుసు పెట్టుకొని, అలా దోస పొయ్యి మీద పోసుకొని మా అమ్మయితే మాకు ముగ్గురిని పొయ్యి చుట్టూ కారం కూర్చొనబెట్టి మనిషికొక దోసేసేది. ఆ రోజులే వేరనమాట. ఆ రోజులు ఇంకెప్పటికి రావు. నీకా నాకా అనేసి మా తమ్ముళ్ళతో గొడవ పడి తినేదాన్ని. ఇప్పుడేమంటే ఆ రోజులే లేవనమాట. దోస, చికెన్ అంటే నాకు అప్పుడిదే గుర్తొస్తది. మీలో ఇలా ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలున్నాయో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికన్నా మెమరీ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.